పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. 2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. అంటే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1,200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు. దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు, కానీ దోపిడీ చేయటానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి పనులు చేసుకోవడానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతూ ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అన్నీ అడుగుతాకి వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేయించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే, లేదు స్పీకర్ గారు, చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే, అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయి అని చెప్పి చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా
చర్చకి జరగనివ్వకుండా కాఫీ బాగోలేదు, మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రజలకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ విద్యార్థులకి ఇవాళ మనం చూసాం, స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా లోకేష్ గారి నాయకత్వంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి స్కూల్లో కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ, అలాగే ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా స్కూల్స్లో మొత్తం కూడా ఇచ్చే కిట్స్ కానీ, స్కూల్ కిట్స్ కానీ, స్కూల్ బుక్స్లో కానీ ఎక్కడా రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశాలను పెట్టించి, పథకాలకు కూడా రాజకీయ పేర్లు లేకుండా చేసి, డొక్కా సీతమ్మ భోజనం అని, సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అని, ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ టీచర్స్ కూడా అడుగుతా ఉన్నారు. మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు, సన్నబియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది, బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక, స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు, దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. రుచికరమైనటువంటి భోజనం, పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అలాగే మొన్న తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటి ఇచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే, అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా, పనికి వెళ్ళాలా, ఒకళ్ళే చదువుకోవాలా? అందుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఈ ప్రభుత్వం ఫీజు ఏదైతే తల్లికి వందనం కింద 68 లక్షల మంది విద్యార్థులకి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా. అలాగే మరి మొన్న మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. అసలు ఎంత సంతృప్తి! నిజంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడు చేసినా డిఎస్సి కండక్ట్ చేసింది చాలా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి వచ్చాక కూడా చాలా పారదర్శకంగా చేసి దగ్గర 16,000 పోస్టులు ఇవాళ భర్తీ చేశారు. ఎక్కడ కూడా చిన్న అబ్జెక్షన్స్ లేకుండా, టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, మెరిట్కి మాకు అన్యాయం జరిగిందనే మాట లేకుండా, స్పోర్ట్స్ కోటా కూడా ఇచ్చి ఇవాళ భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. వాళ్ళ టీంని అందరినీ కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అభినందిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దగ్గర 2 లక్షల మంది టీచర్ పోస్టుల్ని భర్తీ చేసినటువంటి ఘనత మటుకి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఇవాళ కౌన్సిలింగ్ విధానం ద్వారా ట్రాన్స్ఫర్స్లో కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇవాళ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, మొన్న జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జరిగినటువంటి విధానం కానీ, భర్తీ చేసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో మరి చూసాం, 5 ఏళ్ళు బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మెయింటెనెన్స్ లేక చాలా దారుణంగా ఉన్నాయి. ఇవాళ దశల వారీగా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే స్టడీ సర్కిల్స్ ఏమైపోయినా తెలీదు, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. విదేశీ విద్య గతంలో దగ్గర 4,500 మందిని విదేశాలకు పంపిస్తే 116 మందిని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పంపించారు.
ఇవాళ బ్యాంక్స్తో టైఅప్ చేసి ఒక నూతన విధానంతో ప్రభుత్వమే సపోర్ట్ చేస్తూ ఇవాళ విదేశాలకు పంపించడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ స్కిల్స్ కానీ అలాగే కాలేజెస్ కానీ ఆ స్కిల్స్ కూడా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఇచ్చి రాబోయే ఇండస్ట్రీస్ ఇవాళ దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి. రాబోయే కాలంలో వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్గా మన వాళ్ళనే తయారు చేయాలని చెప్పి ఇవాళ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ కూడా ఇవాళ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇవాళ టెక్నాలజీ కూడా క్వాంటమ్ వ్యాలీ, మరి ఈరోజు చాలా సంస్థలు, గూగుల్ సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుందని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్థల్లో అన్నింటిలో కూడా మన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా విద్యాబుద్ధులు, టెక్నాలజీ స్కిల్స్ కూడా డెవలప్ చేసి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విద్యా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. పేద విద్యార్థుల్ని విద్యకు దూరం చేశారు, బకాయిలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఒక బెస్ట్ నాలెడ్జ్ హబ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగానే ఇవాళ వాళ్ళకి ఎక్కడా ఒత్తిడి లేకుండా, విద్యార్థుల మీద ఫీజుల గురించి భయపడే టెన్షన్ లేకుండా, గతంలో తల్లిదండ్రుల అకౌంట్లోకి వేసేవాళ్ళు ఫీజు రిమర్స్ డబ్బులు. ఇక కాలేజీ వాళ్ళు అడిగితే తల్లిదండ్రులు అడగమనేవాళ్ళు. తల్లిదండ్రులు అకౌంట్లోనేమో కొన్ని పడక బకాయిలు పడిపోయి చాలామంది విద్యార్థులు స్కూళ్ళు మానేశారు, కాలేజీలు మానేశారు. ఇవాళ అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి వేసి ఎక్కడా విద్యార్థులకి ఇబ్బంది కలిగించకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు, ప్రభుత్వాన్నే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఇవాళ మీరు పెట్టినటువంటి బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆలోచించే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం పెట్టినటువంటి 2,832 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో ఇప్పటికీ 1,788 కోట్ల రూపాయలు జమ చేశాం. మిగిలినవి కూడా అతి త్వరలోనే జమ చేస్తాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక మంచి విద్యా వ్యవస్థల్ని తయారు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించాలనేది లక్ష్యం. దానిలో భాగంగా ముందుకెళ్తున్నాం. ప్రశ్నిస్తారు, జవాబు చెప్పితే వినే ధైర్యం కూడా లేక పారిపోతారు. మన అసెంబ్లీ దానికి సాక్ష్యాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ